బ్రేకింగ్ అంతోంది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి చైర్మన్ ను కలిశారు. తమ రాజీనామా అంశంపై వివరణిచ్చారు. చైర్మన్ ను కలిసిన వారిలో మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, కరి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. ఇప్పటికే మరి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అటు తన రాజీనామా ఆమోదం కోసం జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెళ్లారు. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి చైర్మన్ ను కలిశారు. తమ రాజీనామా అంశంపై వివరణిచ్చారు. చైర్మన్ ను కలిసిన వారిలో మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, కరి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. ఇప్పటికే మరి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అటు తన రాజీనామా ఆమోదం కోసం జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, తన రాజీనామా ఆమోదం కోసం హైకోర్టుకు వెళ్లారు జయమంగళ, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించాలి అంటూ కూడా కోరారు. అయితే తమ రాజీనామా ఆమోదంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో జయమంగళ వెంకటరమణ రాజీనామాకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన రాజీనామాను ఆమోదింప చేయాలి అంటూ కూడా ఆయన కోరారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసినటువంటి మిగిలిన ఎమ్మెల్సీలు కూడా ఏదైతే మండలి చైర్మన్ తోటి కలవడానికి ఎమ్మెల్సీకి వచ్చి రావడం జరిగింది. అయితే వీరందరూ కూడా అంటే ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ఏదైతే టీడీపీలో చేరినటువంటి మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తమకు సంబంధించినటువంటి తమ రాజీనామాను ఆమోదించాలి అంటూ కోరడం జరిగింది. ఇక ఈ రాజీనామాకి సంబంధించినంత వరకు కూడా ఆమోదింప చేయాలి అంటూ కూడా హైకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మండలి చైర్మన్ ను వీరు నలుగురు కూడా కలవడం జరిగింది. ఇక డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి జకియా ఖానూం కూడా తన రాజీనామాను ఇవ్వడం సమర్పించారు. ఆమె కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి తన రాజీనామాను ఆమోదింప చేయాలి అంటూ కూడా డిప్యూటీ మండలి చైర్మన్ కి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరి ఏదైతే భేటీ ఈ రోజు చైర్మన్ దగ్గరకు వెళ్లి వారు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, అలాగే ప్రస్తుతం వారు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా ఉంటుంది, వారి రాజీనామాని ఎప్పుడు ఆమోదిస్తారు అనేది అయితే వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.